హలో ఆల్. ముందు వీడియో చూసారు కదా! దాంట్లో నుంచి ఒక క్వెషన్ అడుగుతా. చిత్రాంగదుడిని ఎవరు చంపారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్, దేవవ్రతుడు తన తమ్ముళ్ళ రాజ్యాధికారం కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటారని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆనాటి నుండి దేవవ్రతుడిని భీష్ముడుగా పిలువబడతాడు. ఇదిలా ఉండగా సత్యవతికి మ్యారేజ్‌కి ముందే వ్యాసుడు జన్మిస్తాడు. కాలక్రమేణా విచిత్రవీర్యుడు కూడా అనారోగ్యంతో మరణిస్తాడు. ఇప్పుడు కురువంశానికి వారసుడు కావాలి కాబట్టి వ్యాసుడిని పిలిపించి తన తపోదీక్ష వల్ల అంబకి ధృతరాష్ట్రుడు, అంబాలికకి పాండురాజు, దాసితోని విదురుడు జన్మిస్తాడు.